సో అవి చిన్న పిల్లలకి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, రైతులకు ఉపయోగపడుతున్నాయి కానీ మాలాంటి స్టూడెంట్స్‌కి మాత్రం ఉపయోగపడట్లా. మేము ఎక్కడి నుంచో 2 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ హైదరాబాద్ వచ్చేసి జాబ్‌లు ఎతుక్కోవడం, కోచింగ్ తీసుకోవడం సరిపోయింది గానీ, మనకంటూ అప్పుడు ఫస్ట్‌లోనే చంద్రబాబు నాయుడు అనేవాడు ఉండుంటే, మనకు అమరావతిలో ఐటీ ఫీల్డ్ వచ్చేది, మంచిగుండేది, అంతా నీట్‌గుండేది. మేము అక్కడే జాబ్స్ చేసుకునేవాళ్ళం. ఎక్కడో మా అమ్మా నాన్నలని వదిలేసి ఇక్కడ మేము ఏదో 15,000, 20,000 ఐటీ జాబులు చేసుకుంటా మళ్ళీ ఇంటికెళ్ళాలంటే ఇప్పుడు సంక్రాంతి సెలవులొచ్చినాయి మొన్న. ఇంటికెళ్ళాలంటే ఎంత రష్ ఉందని మీరే చూసారు కదా! సో, కంపల్సరీ నేను చెప్తున్నా చంద్రబాబు నాయుడు అనే అతను, చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఈసారి సీఎం అవుతారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా అతనికి ఇస్తున్నారు కాబట్టి, ఈసారి మద్దతు ఇస్తున్నారు కాబట్టి, ఎట్టకేలకి ఏ విధంగా అయినా సరే చంద్రబాబు నాయుడు గారు పక్కా ఈసారి సీఎం మరి అవుతారు. వస్తారు అని తెలిసి కూడా సింగిల్‌గా రావచ్చు కదా! ప్రతిసారి పొత్తులో ఎందుకు పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు? పొత్తులో ఎందుకు పెట్టుకుంటున్నారంటే ఇప్పుడు ఆంధ్ర జనాన్ని ఏమనాలంటే నేను ఆంధ్రానే కాబట్టి చెప్తున్నాను. మనోళ్ళేందంటే ఒక ఆశ కాకుండా అత్యాశ అని ఏదైతే ఉందో దానికి లోబడిపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఓటుకి 500 ఇచ్చారా? ఓకే. నేను నీకు మద్దతు ఇస్తాను. సరే ఇప్పుడు రూ. 1000 ఇస్తున్నారు. ఆ! రూ. 1000 నేను మీకు మద్దతు ఇస్తాను. అంటే ఇప్పుడు మనం వాళ్ళ 5 సంవత్సరాల జీవితం అనేది ఒక రూ. 1000తో అయిపోతుంది. రూ. 1000 అంటే ఎంతన్న? రోజుకి రూ. 365. రోజుకి 300 మామూలుగా నెలకు మనకు సంవత్సరానికి 365 రోజులు ఉంటుంది. ఈ సంవత్సరం 365 తీసేస్తే మనకు రోజుకి రూపాయి కూడా ఇవ్వట్లేదు కదా! పోయినసారి 2000 ఇచ్చారు. నేను కూడా ఓటీ డబ్బులు తీసుకున్నా. నేను కూడా ఏం చెప్తున్నా రూ. 2000 అనేది ఇచ్చారు మాకు. ఆ రూ. 2000లో మాకెంత? ఫర్ ఎగ్జాంపుల్ 300 వేసుకున్నా సరే 3 5లు 15, 1500 అంటే ఒక 500 మాకు ఖర్చులకి ఇచ్చారు. రోజుకి రూపాయి ఇచ్చి ఒక 500 మాకు ఖర్చులకి ఇచ్చారు. అంటే మేము డబ్బుల కోసం కాదు కదా ఓటేసేది. ఇప్పుడు ఫ్యూచర్ ఏదైనా ఏమనుకునిద్ది అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను జాబ్ చేస్తుంది ఏంటంటే నాకు డబ్బులు రావాలని చెయ్యం. మా కంపెనీ కూడా కొద్దిగా పెరిగిద్దనే చేసుకుంటాం మామూలు జాబ్ అనేది. అదే మన ఏపీలోనే మనకంటూ ఒక కంపెనీ ఉంటే మన ఏపీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఐటీ అనే ఫీల్డ్ ఎలా అయితే ఉందో ఇప్పుడు మన అమరావతిలో కూడా ఐటీ అనే ఫీల్డ్ ఉంది. దాన్ని మేము డెవలప్ చేసుకుంటాం. మాకంటూ మేము ఇట్లా పలానా గుంటూరు నుంచి అన్న గుంటూరు ఫిరంగపురం నాకంటూ ఒకటి ఉంది. ఓకే. నేను పలానా ఫిరంగపురం నుంచి ఐటీ జాబ్ చేస్తాను. ఎక్కడ చేస్తున్నా అంటే హైదరాబాద్‌లో కాదు అమరావతిలో చేస్తున్నా అనే మాట ప్రతి ఒక్క స్టూడెంట్ బీటెక్ అయినా డిగ్రీ అయినా చేసినా మాట్లాడాలంటే చంద్రబాబు నాయుడు రావాల్సిందే. అంటే ఇప్పుడు 3 రాజధానులు బెస్ట్ అంటారా? సింగిల్ రాజధాని బెస్ట్ అంటారా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 రాజధానులు అనేది కూడా బెస్ట్ ఆప్షనే. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి వైజాగ్‌లో కొద్దిగా ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్ అయ్యి ఉంది. మన అమరావతిలో అనేసి ప్లేస్ ఎక్కువ ఖాళీ ఉంది మామూలుగా. అంటే ఐటీ ఫీల్డ్ ఏమైనా కట్టాలని ఏదైనా చేయాలని చెప్పేసి మనకు కావాలంటే ఇక్కడ అమరావతిలో ఉంది. సో, మామూలుగా డెవలప్ అయిన ఫీల్డ్ ఎక్కడుందంటే వైజాగ్‌లో డెవలప్ అయిన ఫీల్డ్ ఉంది. మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సైడ్ అటు కర్నూలు అటు సైడ్ కూడా కొద్దిగా ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్ అయితుంది. సో, 3 రాజధానులు బెస్ట్ ఆప్షనే. కాకపోతే ఒక్క రాజధాని ఉంటే ఏందంటే ఒక చోట ఇన్కమ్ అనేది జనరేట్ అయ్యిద్ది. 3 రాజధానులు ఉంటే అటు నుంచి ఇటు తిరగడం గాని ఫర్ ఎగ్జాంపుల్ 3 రాజధానులు ఉంటే 3 హైకోర్టులు ఉండాలి. అలా ఇప్పుడు ఒక ఊర్లోనే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లోనే ఒక టాయిలెట్, ఒక వాష్‌రూమ్ ఉండాలి, ఒక వంటగది అన్నీ ఉండాలంటే 3 రాజధానులు 3 హైకోర్టులు ఉండాలి అన్నీ ఉండాలి కదా! సో, 3 రాజధానులు బెస్ట్ ఆప్షనే. కానీ ఒక చోట ఉండేది చాలా మంచిది. సార్ ఇప్పుడు టీడీపీ జనసేన మరి ఎన్ని సీట్లు గెలిచే ఛాన్స్ ఉంది? అన్న లాస్ట్ టైమ్ అయితే దగ్గర దగ్గర వైసీపీ 151 దాకా వచ్చింది. మిగతా అనేసి మన టీడీపీకెళ్ళి. సో, ఈసారి నేనేమనుకుంటున్నానంటే అంటే ఈసారి వైసీపీ కూడా గట్టిగానే ఉంది. ఎందుకంటే కొంతమంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గట్టిగానే చేస్తున్నారు. సో, ఇంచుమించుగా మాట్లాడుకుంటే వైసీపీ అనేదైతే అధికారంలోకి రాదన్న. మామూలుగా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు నేను కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా మీలాగే ఇట్లా తిరిగాం మామూలు ఇంటి దగ్గర. ఎవరో రోజుకి రూ. 100 ఇస్తారంటే ఎవరెవరైతే ఎక్కువ ఇస్తారని తిరిగాం. సో, దాన్ని బట్టి తెలిసింది ఏంటంటే వైసీపీకి ఒక 70 దాకా రావచ్చు. కానీ ప్రభుత్వం ఫామ్ చేసేది ఏదైతే ఉండిద్దో అది మాత్రం టీడీపీయే ఫామ్ చేసేది.